వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చెంచలమ్మ వినాయక చవితి పండగ సందర్భంగా వినాయకునికి పూజ చేస్తూ ఉంటుంది. స్వామి, లాస్ట్ ఇయర్ ఇలాంటి టైంలోనే నేను విజయమ్మ ప్రాణ స్నేహితులం గొడవల వల్ల విడిపోయాం. ఈ సంవత్సరం అలాంటి గొడవలేమీ లేకుండా అందరూ సంతోషంగా ఉండేటట్లు దీవించు స్వామి అని అలా ఇంకా పూజ చేస్తూ ఉంటారు చెంచలమ్మ. ఇది ఇలా ఉండగా చంటి వినాయకుని విగ్రహాన్ని తలపై పెట్టుకొని హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు. తన చుట్టూనే ఇంకా చెంచలమ్మ రిలేటివ్స్ అందరూ కూడా హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. నీళ్ళ బిందెని తీసుకువచ్చి సింధూర చంటి కాళ్ళని కడుగుతుంది. ఇంకా చెంచలమ్మ కూడా పువ్వులను తీసుకువచ్చి వినాయకుడి విగ్రహంపై చల్లుతూ ఉంటారు. అలా చాలా ఎంజాయబుల్గా జాలీగా డ్యాన్స్ వేసుకుంటూ వినాయకుని విగ్రహాన్ని లోపలికి తీసుకువస్తారు చంటి అండ్ చెంచలమ్మ ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా కేశవ గారు మాత్రం ఏదో ఆలోచనలోనే ఉంటారు. పదే పదే హాస్పిటల్కి కాల్ చేస్తూ, హలో అమ్మా, సత్యవతి గారు బయటికి వచ్చారా, కోమాలోండి స్పృహలోండి బయటికి వచ్చారా అని అడుగుతూనే ఉంటారు. సార్, ఇప్పుడే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆవిడ స్పృహలోకి రావడానికి 1 గంట టైం పడుతుంది. స్పృహలోకి వచ్చిన వెంటనే మేము మీకు కాల్ చేస్తామని చెప్పి ఇంకా నర్స్ కూడా చెప్తూ ఉంటారు. అదే టెన్షన్లో ఉంటూ కంగారు పడుతూ ఉంటారనమాట కేశవ. చంటి విగ్రహాన్ని తీసుకువచ్చి అలా ఇంకా ఇంటి లోపల ప్రతిష్ఠించి అన్నీ ఇంకా పాలవెల్లి అన్నీ ఇంక వినాయకునికి ఏవేవైతే ఇవ్వాలో అవన్నీ కట్టి హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చంటి. చెంచలమ్మ పూజని స్టార్ట్ చేస్తుంది. చెంచలమ్మ పూజ చేస్తూ ఉంటే సింధూర అలా చంటి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇదంతా కౌశిక్ గమనిస్తాడు. మధ్యలో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఒకటి, ఛీ అని మనసులో అనుకుంటాడు కౌశిక్. ఏంటి అమ్మాయి గారు నా వైపు అలా చూస్తున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అమ్మో అని పాపం అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతాడు చంటి. సింధూర కూడా ఏదో ఒక వంక చెప్పి చంటి దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటి చంటి, పూజ నుండి బయటికి వచ్చేసావు అని అడుగుతుంది సింధూర. అంటే అమ్మాయి గారు, మీరు నన్ను అలా చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అమ్మాయి గారు అని అంటాడు చంటి. అదేంటి చంటి అలా అంటున్నావు? ఇప్పుడు మనం ఎవరికి తెలియకపోయినా భార్యాభర్తలం కదా, అలాంటప్పుడు నేను నిన్ను ప్రేమగా చూస్తుంటే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వు ఇబ్బంది పడకూడదు అని అంటుంది సింధూర. వద్దమ్మాయి గారు, మీరు ఇలా బయటికి మాట్లాడకండి, ఎందుకంటే ఎవరైనా వింటే చాలా ప్రమాదం అని అంటాడు చంటి. నువ్వేమి భయపడద్దు చంటి, మనం హ్యాపీగా ఉంటాం సరేనా, రా అని చెప్పి ఇంకా చంటిని పూజ దగ్గరికి తీసుకువెళ్తుంది సింధూర. ఇదంతా గమనిస్తూ ఉంటాడు కౌశిక్. ఏదైతే నాకేంటి, ఒక్కసారి పెళ్ళవని, అప్పుడు ఈ సింధూర సంగతి ఆ చంటిగడి సంగతి నేను చూస్తాను. ఆస్తంతా నా పేరు మీదకి రాయించుకొని వీళ్ళందరినీ బయటికి గెంటేస్తాను. అప్పుడు ఈ కూర్చొని ఏడుస్తూ ఉండండి అని కౌశిక్ ఇంకా చాలా ఈవిల్గా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక నర్స్ అయితే విజయమ్మకి కాల్ చేస్తారు. విజయమ్మ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అని అంటారు. మేడం, నేను మేడం అని అంటాడు ఆ నర్స్. చెప్పు, నాకు గుర్తొచ్చావులే చెప్పు అని అంటారు విజయమ్మ. మేడం, మీ ఇంట్లో పనిచేసే సత్యవతిని కేశవ గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆవిడ తలకి బాగా బలమైన గాయమైంది. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోమని ఇంకొక నర్సుకి డబ్బులు కూడా ఇచ్చారు. ఆవిడ కోసమే సార్ చాలా అంటే చాలా భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే మంచిది మేడం అని చెప్తాడు ఆ నర్స్. అవునా, సత్యవతికి యాక్సిడెంట్ అయిందా? సత్యవతికి యాక్సిడెంట్ అయితే ఆయన ఎందుకు అంత కంగారు పడుతున్నాడు? నేను ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే విజయమ్మ హాస్పిటల్కి బయలుదేరుతుంది. విజయమ్మ హాస్పిటల్కి రీచ్ అవుతుంది. సత్యవతి అని చెప్పి ఇంకా సత్యవతి దగ్గరికి వెళ్తుందనమాట విజయమ్మ. కరెక్ట్గా అదే టైంకి సత్యవతి ఇంకా అలా స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి రాగానే, సత్యవతి నన్ను చూడు, ఏమైంది?
నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? కేశవ గారు నిన్నిక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది సత్యవతి అని ఇంకా అడుగుతూ ఉంటారనమాట విజయమ్మ. అమ్మగారు అమ్మగారు అని ఇంకా తడబడుతూ ఉంటారు ఆ సత్యవతి. నిజం చెప్పు సత్యవతి అని చెప్పి ఇంకా విజయమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడే ఇంకా స్పృహ కోల్పోతున్న సత్యవతి అయితే, అమ్మగారు నేను ఈ నిజం చెప్పాలి. అప్పుడే నా బిడ్డ చంటి జీవితం బాగుంటుంది. నాకు అర్థమైపోతుంది. నేను ఎలాగో చనిపోతాను, నా ప్రాణాలు కాసేపట్లో పోతాయి. కానీ ఈ నిజం ఒక్కరికైనా నేను చెప్పాలి. అందుకే మీకు చెప్తున్నానమ్మగారు. మీరు ఎలా అయినా కేశవ గారికి ఈ నిజాన్ని చెప్పాలి. శ్రీరాములు గారు నాకు ఒక బిడ్డనిచ్చారు. ఆ బిడ్డని నేను అల్లరి ముద్దుగా పెంచుకున్నాను. ఆ బిడ్డ ఎవరి బిడ్డో కాదు, కేశవ గారికి చెంచలమ్మ గారికి పుట్టిన బిడ్డని నాకిప్పుడే తెలిసింది. నా చెంటి తిరిగి తన కన్న తల్లి దగ్గరికే వెళ్ళాడు. వాళ్ళ బంధం అంత గొప్పది. కాబట్టి చంటి ఎవరో కాదు, చెంచలమ్మ కేశవ గారి కన్న బిడ్డ అని ఆయనకి తెలియాలి, చెంచలమ్మకి తెలియాలి. నా చంటి మహారాజులా బ్రతకాలి అని ఇంకా అలా చనిపోతుంది సత్యవతి. ఒక్కసారిగా నిజం తెలుసుకొని షాక్ అయిపోతుంది విజయమ్మ. అంటే ఆ ఇంట్లో పనిచేస్తున్న చంటి, ఇన్నాళ్ళుగా సత్యవతి కొడుగ్గా పెరిగిన చంటి చెంచలమ్మ వారసుడా? అంటే చెంచలమ్మ వారసుడు చనిపోలేదన్నమాట. చెంచలమ్మకి తెలియకుండానే చంటి తన ఇంట్లో చేరాడు. చంటి తన కన్న కొడుకని తెలిస్తే చెంచలమ్మకి ఎక్కలేని బలం వస్తుంది. చంటినే వారసుడిగా ప్రకటిస్తుంది. చంటిని అందరి ముందు తల ఎత్తుకొని నిలబడేలా చేస్తుంది. కానీ అలా జరగకూడదు. అలా జరిగితే నా పగ ప్రతీకారాలు అన్నీ నాశనమైపోతాయి. అన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది విజయమ్మ. ఇది ఇలా ఉండగా కేశవకి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. సార్, మీరు ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి అని అంటారు. వెంటనే బయలుదేరుతున్నాను అని పాపం హడావిడిగా బయలుదేరుతూ ఉంటారనమాట. అలా ఇంకా కేశవ కరెక్ట్గా తనతో ఇంకా చెంచలమ్మతో, నేను ఇప్పుడే వస్తాను, చిన్న పనుంది అని బయటికి వెళ్ళబోతూ ఉంటే చంటి అడ్డుపడి, ఏంటి అడ్డబొట్టు మీసాలాయన గారు, మీరు బయటకు వెళ్ళడం ఏంటి? ఇవాళ వినాయకుడి పూజ, మీరే పనులున్నా ఇవాళ మానుకోవాల్సిందే. పూజ అయ్యాక మీరు వెళ్ళండి అని చెప్పి చేయి పట్టుకుంటాడు. అప్పటికే పాపం చాలా ఫ్రస్ట్రేషన్తో తన కొడుకెవరో తెలుసుకోవాలనే ఫ్రస్ట్రేషన్లో ఉన్న కేశవకి ఒక్కసారిగా చంటి అలా చెప్పేసరికి కోపం వస్తుంది. కోపం వంచి చంటి చెంపపై ఒక్కటి కొడతాడు కేశవ. పాపం చంటి అవతలికి వెళ్ళి పడతాడు. చంటి అని అంటారు చెంచలమ్మ. సింధూర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చంటిని కాలర్ పట్టుకొని కోపంగా చూస్తూ తిడుతూ ఉంటారు కేశవ. ఏరా, మా ఇంట్లో పనివాడివి, నీ హద్దుల్లో నువ్వుండు. చనువిస్తే నెత్తి నెక్కాలని చూడొద్దు. నేను ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యమైన పని మీద వెళ్తున్నానో నీకు తెలుసా? తెలియదు కదా. అలాంటప్పుడు నన్ను అడ్డుకోవాలని చూస్తావా? ఇంకొకసారి నా పనులకి అడ్డం వచ్చినా, నాతో చనువుగా మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు, పో అని పక్కకి తోసేసి అలా ఇంకా అర్జెంటుగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ కేశవ. చంటి పాపం బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చంటిని చూస్తూ సింధూర కూడా చాలా బాధపడుతుంది. వీడికి ఇలా జరగాల్సిందే, ఎప్పుడూ అందరి పనుల్లో అడ్డుపడుతూ ఉంటాడు, ఇవాళ అందుకే తన్నులు తిన్నాడు అని ఇంకా చెంచలమ్మ చుట్టాలైతే మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం చెంచలమ్మ, ఆపండి, ఎందుకలా అంటున్నారు? చంటి గురించి మీ ఎవరికీ తెలీదా? చంటి మంచివాడు, అమాయకుడు. పూజ జరిగాక వెళ్ళమని చనువుగా చెప్పాడు. కానీ ఆయనకి ఏదో ముఖ్యమైన పని ఉంది, అందుకే విసుక్కుంటూ వెళ్ళిపోయారు. అంత మాత్రాన చంటి గురించి తప్పుగా మాట్లాడద్దు. ఇంకొకసారి చంటి గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇస్తారనమాట చెంచలమ్మ.
పాపం సింధూర చంటి దగ్గరికి వెళ్తుంది. చంటి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. చంటి అని అంటుంది సింధూర. అమ్మాయి గారు, నేనేమన్నానండి? మీసాలైనా నన్ను అంతలా కొట్టారు. పూజ అయ్యాక వెళ్ళమని చెప్పాను, అది తప్ప అని అంటాడు ఏడుస్తూ చంటి. చంటి, నువ్వన్నదేమీ తప్పు కాదు చంటి, కానీ మావయ్య గారు ఏదో ముఖ్యమైన పనిపై బయటికి వెళ్తున్నారు. అలాంటి సమయంలో నువ్వు ఆయన్ని ఆపితే ఆయనకి కోపం వచ్చింది, అంతే. ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఆయన తప్పు కూడా ఏమీ లేదు అని అంటుంది సింధూర. చంటి, బాధపడద్దు అని అంటారు సింధూర. లేదమ్మాయి గారు, నేను ఇన్ని రోజులు ఎప్పుడూ ఇంతగా బాధపడలేదు. కానీ మీసాలైన నాపై చేయి చేసుకుంటే నాకెందుకో తెలియని బాధగా అనిపిస్తుంది, మనసులో చాలా బాధగా అనిపిస్తుంది అని పాపం ఏడుస్తూ ఉంటాడనమాట చంటి. ఇంకా చంటిని హక్ చేసుకుంటుంది సింధూర. ఏడవద్దు చంటి, ఏడవద్దు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను చంటి, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుంది సింధూర. అప్పుడే అక్కడికి వచ్చిన చెంచలమ్మ అది చూసేస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఇంకా సింధూర చంటిని హక్ చేసుకోవడం చూసి స్టన్ అయిపోతుందనమాట ఇంకా చెంచలమ్మ. ఇది ఇలా ఉండగా కేశవ హాస్పిటల్కి రీచ్ అవుతారు. హాస్పిటల్లో డాక్టర్ కంగారు పడుతూ ఉంటారు. డాక్టర్ గారు, తను స్పృహలోకి వచ్చారా? ఆవిడ నేను కలవాలి, ఆవిడతో మాట్లాడాలి అని అంటారు. సారీ సార్, మీరు ఏమీ అనుకోవద్దు. మేము మా శక్తి మేర ప్రయత్నించాం, కానీ ఆవిడ్ని మేము కాపాడలేకపోయాం. ఆవిడ చనిపోయారు అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా కేశవ. అదేంటి డాక్టర్, ఆవిడ చనిపోవడం ఏంటి? ఇప్పుడు నాకు ఆ నిజం ఎలా తెలుస్తుంది? నా బిడ్డ గురించి నాకు ఎలా తెలుస్తుంది అని బాధపడుతూ ఉంటారు కేశవ. ఐఎమ్ సారీ సార్ అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుంది డాక్టర్. కేశవ చాలా బాధపడుతూ, ఇంకా నా ఆశలు ఆవిరైపోయినట్లేనా, నా బిడ్డ గురించి నేను తెలుసుకోనట్లేనా, నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట కేశవ. అప్పుడే కరెక్ట్గా కేశవకి ఇంకా తను చనిపోయింది కాబట్టి సత్యవతి బిలాంగింగ్స్ అన్నీ, తన వస్తువులన్నీ కేశవకి ఇచ్చి ఇంకా మార్చురీ రూమ్కి సత్యవతినైతే తీసుకువెళ్ళిపోతారు. సార్, తన బంధువులు చుట్టాలు ఎవరైనా ఉంటే చెప్పండి, ఆవిడ్ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయిస్తారు హాస్పిటల్ స్టాఫ్. ఇంకా తన బ్యాగ్ తీసుకుంటారనమాట కేశవ. బ్యాగ్ తీసుకొని అలా ఇంకా ఒక్కొక్కటి చూడడం స్టార్ట్ చేస్తారు. ఆ బ్యాగులో చంటిది, సత్యవతిది ఒక ఫోటో ఉంటుంది. చంటి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కేశవ. చంటి ఫోటో ఏంటి ఇందులో ఉంది? చంటికి ఈవిడికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారనమాట కేశవ. ఇంకా ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అప్పుడే శ్రీరాములు గారు అయితే కోమాలో నుంచి బయటికి వస్తారు. ఇంకా అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు శ్రీరాములు. విజయమ్మ శ్రీరాముల దగ్గరికి వస్తుంది. నాన్న అని అడుగుతూ ఉంటుంది. కేశవ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు శ్రీరాములు. నాన్న, అదంతా ఎందుకు, నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు అని అంటారు విజయమ్మ. లేదు, నేను నిజం చెప్పి తీరాలి అని ఇంకా కేశవకి తన ల్యాండ్లైన్ నుండి కాల్ చేస్తూ ఉంటారనమాట శ్రీరాములు. నాన్న, నేను చెప్పేది విను అని అంటుంది విజయమ్మ. నువ్వు ఎంత చెప్పినా నేను వినను, నేను చెయ్యాల్సిన ధర్మం నేను చెయ్యాలి అని చెప్పి ఇంకా అలా కేశవకి కాల్ చేస్తారు శ్రీరాములు. కేశవ కాల్ అప్పుడే లిఫ్ట్ చేస్తారు. హలో, ఎవరు అని అంటారు. నేను బాబు, శ్రీరాముల్ని అని అంటారు. ఒక్కసారిగా కేశవ, చెప్పండి శ్రీరాములు గారు, మీరే నాకు నిజం చెప్పాలి. సత్యవతి చనిపోయింది. ఇప్పుడు నేను నిజం ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటాడు పాపం కేశవ. బాబు, నేను సత్యవతికి ఒక బిడ్డని ఇచ్చాను. ఆ బిడ్డే మీ బిడ్డ అని చెప్పాను. కానీ తను ఆ బిడ్డని పెంచుకోవడం మొదలుపెట్టింది బాబు అని చెప్తారు శ్రీరాములు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కేశవ. ఇంక ఫోటోలో చంటి ఫోటో చూసి అండ్ పెంచుకుంటుందని తెలుసుకొని, అంటే
చంటినే నా కన్న బిడ్డ, చంటి నా కన్న కొడుక అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కేశవ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.